బల్బుల మీద ఖచ్చితమైనటువంటి ప్రశ్నలు 2 బిట్లు అయితే గ్యారంటీగా పడతాయి. ఖచ్చితంగా 2 బిట్లు అయితే గ్యారంటీగా పడతాయి. అందులో లాస్ట్ టైం నుంచి ప్రతిసారి ఎగ్జామ్లో అడిగేది కలర్స్. రకరకాల రంగులు ఉన్నాయి. ఏ రంగు కాంతి ఏ రకంగా ఉపయోగపడుతుందో మనందరికీ కొంచెం నేను మొన్న లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. అంటే విబ్జిఆర్ అంటే 7 కలర్లు, ఆ 7 రంగులు. 7 రంగుల్లో ఎక్కువ దూరం ప్రయాణించే రంగు ఏమిటి? ఎరుపు రంగు. అంటే ఎరుపు రంగు కాంతి అనేది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. తక్కువ దూరం ప్రయాణించే రంగు ఏమిటండి? వైలెట్ కలర్ అనేది మనకి తక్కువ దూరం అనేది ప్రయాణిస్తుంది. కాబట్టి ఇటువంటి బల్బులు ప్రదర్శించేటువంటి రంగుల మీద మనల్ని క్వశ్చన్ అడుగుతారు. దానికి మనం ఏం చేయాలి సార్ అంటే ఒక క్లారిటీగా వివరణాత్మకంగా మనం చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంట్లో బల్బుల్లో ముఖ్యమైనటువంటి బల్బులు ప్రధానంగా మనకి ఎన్ని రకాల బల్బులు ఉంటాయండి అంటే 2 రకాల బల్బులు ఉంటాయి. బల్బులు ఎన్ని రకాలుగా ఉంటాయి? 2 రకాలుగా ఉంటాయి. బల్బులు 2 రకాలుగా ఉంటాయి. ఒక బల్బుని ఇన్కాండిసెంట్ ల్యాంప్స్ అంటారు. ఇన్కాండిసెంట్ ల్యాంప్స్ అంటారు. రెండవ బల్బులని క్యాండిసెంట్ ల్యాంప్స్ అని పిలుస్తారు. ఇన్కాండిసెంట్ ల్యాంప్స్ అండ్ క్యాండిసెంట్ ల్యాంప్స్గా పిలుస్తారు. లేదా వీటినే ఏమని పిలుస్తారంటే గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్స్ అని పిలుస్తారు. గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్స్ అని పిలుస్తారు. ఈ గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్స్ అనేవి ప్రధానంగా మనకి ఒక రకంగా, ఇన్కాండిసెంట్ ల్యాంప్స్ మరొక రకంగా ఉంటాయి. ఈ ఇన్కాండిసెంట్ ల్యాంప్స్లో మనకు మెయిన్గా వచ్చేది ఏంటండి అంటే మండే స్వభావం. అంటే ఏంటండి? ఈ బల్బులు అనేవి ఖచ్చితంగా పనిచేసేటప్పుడు జ్వాలతో కూడినటువంటి లేదా ఉష్ణాన్ని వెలువరుస్తూ ఉంటాయి. ఉష్ణమును వెలువరుస్తూ ఉంటాయి. ఇలా ఉష్ణాన్ని వెలువరచడం ద్వారా ఇవి కాంతిని ప్రసరించడం జరిగి ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకే మనం ఒక టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్ని తీసుకోండి. ఎలా ఉంటుంది టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంపు? దాన్ని ఆన్ చేసినాక ముట్టుకుంటే దాని చుట్టూ మనకు ముట్టుకుంటే విపరీతంగా కాలుతూ ఉంటుంది. ఎందుకు కాలుతుందండి అంటే ఆ బల్బుల యొక్క ప్రత్యేకత, అవి పనిచేసేటప్పుడు వేడిని వెదజల్లుతూ ఉంటాయి. వేడిని వెదజల్లుతూ ఉంటాయి. వేడిని వెదజల్లుతూ ఉంటాయి. కాబట్టి ఇదొక డిసడ్వాంటేజ్ ఈ బల్బుల్లో. వీటి యొక్క సామర్థ్యము మనకు తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటండి అంటే మెయిన్గా విద్యుత్ శక్తిని మనం ఇస్తే మధ్యలో ఏం పుట్టిందండి ఇక్కడ అంటే ఉష్ణశక్తి అనేది ఉద్భవించి దెన్ ఆఫ్టర్ మనకి ఏమొస్తుందండి అంటే కాంతి శక్తి అనేది వస్తుంది. విద్యుత్ శక్తి నుంచి ఉష్ణశక్తి నుంచి కాంతి శక్తి అనేది ఉద్భవిస్తుంది ఈ బల్బుల్లో. కానీ ఈ బల్బుల్లో ఏం జరుగుతుందండి అంటే విద్యుత్ శక్తి అనేది నేరుగా కాంతి శక్తిగా మారడం జరుగుతూ ఉంటుంది. విద్యుత్ శక్తి నేరుగా కాంతి శక్తిగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ బల్బులకి మెయిన్ ఏంటండి అంటే ఇవి హీట్ని లిబరేట్ చేస్తాయి, అంటే విడుదల చేస్తాయి. ఇవి హీట్ని విడుదల చెయ్యవు. వీటిలో కూల్ లైట్ సామర్థ్యం అంటే చల్లదనంతో కూడినటువంటి కూల్ లైట్ సామర్థ్యం అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుంది. దీంట్లో కూల్ లైట్ సామర్థ్యం అనేది ఏముంటుందండి? LiGHT తక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ బల్బుల యొక్క ప్రత్యేకత. ఇటువంటి బల్బులు ఎన్ని రకాలుగా ఉన్నాయి? మనకు 2 రకాల బల్బులు ఉన్నాయి. ఇవి మనకు క్వశ్చన్స్. లాస్ట్ టైం మనల్ని అడిగినటువంటి క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏమేం క్వశ్చన్స్ ఎట్లా క్వశ్చన్స్ అడుగుతాడు సార్? ఒక టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్ని, ఒక కార్బన్ ఫిలమెంట్ ల్యాంప్ని మనం పరిశీలించినప్పుడు ఫస్ట్ మనకు పుట్టింది ఏంటండి అంటే బల్బుల్లో కార్బన్ని ఫిలమెంట్గా చేసుకొని, దేని ఫిలమెంట్గా చేసుకొని? కార్బన్ని ఫిలమెంట్గా చేసుకొని ఫస్ట్ బల్బ్ అనేది ఉద్భవించడం జరిగింది. ఈ కార్బన్ యొక్క ఫిలమెంట్ని మనం ఏమని పిలుస్తామండి అంటే ఈ కార్బన్నే గ్రాఫైట్ అని పిలుస్తాం. ఏమంటారండి?
గ్రాఫైట్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ బల్బులు అనేవి ఉద్భవించడం జరిగింది. దాంతోపాటుగా ఈ కార్బన్ ఫిలమెంట్ తర్వాత మనకి వచ్చినటువంటి బల్బులని టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్స్ అంటారు. ఏమంటారండి? టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్స్ అంటారు. అంటే టంగ్స్టన్ ఉపయోగిస్తే టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్స్ అంటారు. కార్బన్ ఉపయోగిస్తే కార్బన్ ఫిలమెంట్ ల్యాంప్స్గా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే చూసుకోవాలి ఈ విషయం. రెండో విషయం, ఈ బల్బుల్లో ముఖ్యంగా ఈ యొక్క బల్బుని టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్ అంటారు. ఎవరు కనుక్కున్నారు మరి టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్ని అంటే థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త బల్బులను కనుక కనుక్కోకపోతే మన అందరి పరిస్థితి ఇప్పుడు అంతా చిమ్మ చీకట్లోనే ఉండేది. దాదాపుగా ఏదో 1-2 సార్లు ఓటమి వస్తే మనం అందరం కూడా కుంగిపోతూ ఉంటాం. కానీ తను 999 సార్లు బల్బు కనుక్కునే ప్రయత్నంలో షార్ట్ సర్క్యూట్ లాంటివి కావడము, మధ్యలో ఫెయిల్యూర్ కావడము, మళ్ళీ రీస్టార్ట్ చేయడము, ఇటువంటి ప్రక్రియలు అనేవి జరగడం జరిగింది. ఇలా జరిగినటువంటి ఈ ప్రక్రియలను దృష్టిలో పెట్టుకొని ఎడిసన్ ఏం చేశాడు? ప్రత్యేకంగా టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్స్ని కనుక్కోవడం జరిగింది. 999 సార్లు విఫలమయ్యి 1000సారి ఈ బల్బును కనుక్కున్నాడంటే చిన్నపాటి ఫెయిల్యూర్ కూడా కుంగకుండా మనం లైఫ్లో లీడ్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు బల్బు అంటేనే మనం థామస్ ఆల్వా ఎడిసన్ అనే పేరు చెప్పుకునే విధంగా బల్బుని మొట్టమొదటిసారిగా కనుక్కున్నది ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఇటువంటి బల్బుల్లో లాస్ట్ టైం గతంలో అడిగినటువంటి ప్రశ్నలు ఏమిటి, ఏమేం ప్రశ్నలు అడిగాడు అని అంటే చూద్దాం. ఈ బల్బుల్లో ముఖ్యంగా మనం ఒకసారి చూసినప్పుడు ఈ బల్బుల్లో ఉండేటువంటి ఈ భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే క్యాప్ అని పిలుస్తాం మనోళ్ళం అయితే. దీన్ని బాయ్నెట్ క్యాప్ అంటాం, బాయ్నెట్ పిన్ టైప్ క్యాప్ అంటాం. పిన్ మాదిరిగా ఉంది కదా మన బల్బుల్లో, ఇది పిన్ మాదిరిగా ఉంది కాబట్టి దీన్ని పిన్ టైప్ క్యాప్ అని పిలుస్తాం. దీన్ని బాయ్నెట్ పిన్ టైప్ క్యాప్ అంటాం. స్క్రూ టైప్ ఉంటాయి కొన్ని బల్బులు, మీరు టార్చ్ లైట్లో చూడండి స్క్రూ టైప్ ఉంటాయి. వాటిని ఏమని పిలుస్తారండి అంటే స్క్రూ టైప్ లేదా గోలియత్ స్క్రూ టైప్ అని పిలుస్తారు. దీంట్లో ఈ క్యాప్ని అల్యూమినియంతో లేదా బ్రాస్తో చేయడం జరుగుతూ ఉంటుంది. అల్యూమినియం లేదా బ్రాస్తో చేయడం జరుగుతుంది. ఫస్ట్ కనుక్కున్నది బ్రాస్, కానీ కాలక్రమం లోపల ఏం జరిగిందండి? అల్యూమినియాన్నే ఉపయోగించడం జరిగింది. ఫస్ట్ 1909లో కనుక్కున్నప్పుడు బల్బ్ అనేది బ్రాస్ అనేది ఉపయోగించారు. బ్రాస్ అంటే ఏ మిశ్రమం అంటే మీకు తెలిసి ఈ విషయం ఏంటిదా మిశ్రమం? బ్రాస్ అంటే కాపర్ ప్లస్ జింక్ యొక్క మిశ్రమాన్ని బ్రాస్ అని మనం పిలుస్తాం. కాపర్ ప్లస్ జింక్ యొక్క మిశ్రమాన్ని బ్రాస్గా మనం పిలుచుకోవడం జరుగుతూ ఉంటుంది. దాంతో పాటుగా ఇక్కడ ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ పదార్థం ఏంటిది? ఇప్పుడు ప్రజెంట్ ఉపయోగించేది అల్యూమినియం క్యాప్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరు వాడుతున్నారండి ఈ బల్బులు? కానీ దీని మీద బిట్లు అయితే పడుతూ ఉంటాయి. మరి ఏం చేద్దాం? ఈ బల్బుల్లో ప్రత్యేకంగా మనకి ఏమని పిలుస్తుందంటే ఇక్కడ కనిపించేటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ సోల్డరింగ్ పాయింట్స్ అని ఉంటాయి. మనకు పిన్ టైప్ లాగా ఈ విధంగా ఇక్కడ లేవు, ఇక్కడ ఈ 2 భాగాలు సోల్డరింగ్ పాయింట్స్గా మనం పిలుస్తూ ఉంటాం. ఈ 2 సోల్డరింగ్ పాయింట్స్ లోపల మనం బల్బు పెట్టి పిన్ ఆన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో మళ్ళీ ఇంకా ఏం జరుగుతుందంటే ఈ చుట్టూ ఉండేటువంటి ఈ గ్లాస్ని ఒకప్పుడు అట్లా వచ్చినాయి, కానీ ఇప్పుడు ఈ మాదిరిగానే ఉంటాయి, అవునా కదా? ఫస్ట్ తయారు చేసినప్పుడు 1909వ సంవత్సరంలో బల్బు యొక్క పిక్చర్ ఇది. 1909లో బల్బు యొక్క పిక్చర్. ఒకప్పుడు ఫోన్ కొంటే ఛార్జర్ ఇచ్చేది, హెడ్సెట్ ఇచ్చేది, అన్ని ఇచ్చేది. ఇప్పుడు ఏమిస్తున్నాడు? ఛార్జర్ వైర్ ఇస్తున్నాడు, అంతేగాని ఛార్జింగ్ గడ్డ కూడా మనమే కొనుక్కునే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు, అవునా కదా? అడాప్టర్ అని పిలుస్తూ ఉంటాం. అంటే పోను బల్బు యొక్క అడ్వాంటేజెస్ కూడా మారిపోవడం జరిగింది. దీంతో ఒకసారి చూస్తే ఇది సన్నగా ఉండేటువంటి గాజు లాంటి పదార్థం. దీన్ని ఏమని పిలుస్తారండి? ప్లింట్ గ్లాస్ అని పిలుస్తారు. ప్లింట్ గ్లాస్ అంటే పలుచగా ఉన్నటువంటి గాజు లాంటి పదార్థం. దీంట్లో ఒకప్పుడు ఫిలమెంట్ ఇలా ఉంది, కానీ ఇప్పుడు ఫిలమెంట్ ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది, అంతేనా కదా? ఇక్కడ ఈ లీడ్స్ వైర్ లోపల ఇక్కడ ఉంటుంది. ఈ యొక్క ఫిలమెంట్కి ఇటు భాగాలను ఉంటాయి. వీటిని సపోర్ట్ వైర్స్ అంటారు. ఏమంటారండి? సపోర్ట్ వైర్స్ అని పిలుస్తారు. అంటే ఫిలమెంట్ అనేది సాగిలబడిపోకుండా ఉంటుంది. వీటి చివర ఇటు పక్కన మళ్ళీ కనిపించే వాటిని ఏమని పిలుస్తారండి అంటే
లీడ్ వైర్స్ అంటారు. ఏ వైర్స్ అంటారు? లీడ్ వైర్స్. అంటే మీకు చూసినప్పుడు బల్బు ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి బల్బు, ఈ చివరలో ఉన్నటువంటి వాటిని ఏమని పిలుస్తాం మనం? లీడ్ వైర్స్ అని పిలుస్తాం. ఈ మధ్యలో ఉన్నటువంటి వాటిని సాగిలపడకుండా సన్నగా ఉంటాయి కదా, వాటిని సపోర్ట్ వైర్స్ అని పిలుస్తాం. సపోర్ట్ ఇచ్చే వాటిని సపోర్ట్ వైర్స్ అంటాం. రెండు చివరలో ఉంటే లీడ్ వైర్స్ అని పిలుస్తాం. ఈ లీడ్ వైర్స్ని దేంతో చేస్తారండి అంటే కాపర్తో చేస్తారు. దేంతో చేస్తారండి? కాపర్తో చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ లీడ్ వైర్స్ నుంచి ఈ భాగం వరకు ఉంటే మళ్ళీ తిరిగి ఈ భాగం నుంచి వేరుగా ఉంటుంది. ఆ తర్వాత చూద్దాం, ఒక్క నిమిషం కావండి. ఇక్కడి నుంచి ఈడి దాకా ఇప్పుడు లీడ్ వైరే ఉంది ఈ బల్బులో. మామూలుగానైతే మనకి ఈ బల్బులు ఇలా ఉండవు, మామూలు బల్బులు వేరుగా ఉంటాయి. ఇక్కడ దాకా ఉంది. ఈ ప్రాంతం లోపల మనకు కనిపించేటువంటి దీన్ని ఏమని పిలుస్తారంటే గ్యాస్ ఎగ్జాస్ట్ ట్యూబ్ అని పిలుస్తారు. ఏంటండి? గ్యాస్ ఎగ్జాస్ట్ ట్యూబ్ అని పిలుస్తారు. ఫస్ట్ ఒకసారి రఫ్గా వినండి. ఈ భాగంలో మనకు కనిపించేదాన్ని ఫ్యూజ్ అని పిలుస్తారు. ఫ్యూజ్ అనేది డ్యూమైట్ అనేటువంటి దాంతో చేయడం జరుగుతుంది. డ్యూమైట్తో చేయడం జరుగుతుంటుంది. మళ్ళీ ఈ ప్రాంతం నుంచి ఇక్కడ దాకా ఇక్కడ వీటిని టచ్ అవ్వాలి కదా, ఇక్కడ పిన్లు ప్లస్ మైనస్లు టచ్ అవ్వాలి కదా. ఈ ప్రాంతం లోపల మనకి ఇప్పుడు ఫేజు న్యూట్రల్ని మనం టచ్ చేయాలంటే మనకి ఈ ప్రాంతం లోపల మనకి ఇక్కడ నుంచి ఈడికి కనిపించేటువంటి ఈ భాగం డైరెక్ట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇదేంటండి? పవర్ సప్లై చేయడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ దీన్ని కాపర్తో లేదా నికెల్ లేదా మాలిబ్డినంతో తయారు చేస్తారు. మీరు ఫస్ట్ అయితే ఈ ఓల్డ్ బల్బు చూడండి ఒకసారి, మీకు కనిపిస్తుంది. ఈ బల్బులో ప్రత్యేకంగా ఏ వాయువుని నింపుతారండి అంటే ఆర్గాన్ మరియు ఏ వాయువు అండి? నైట్రోజన్ వాయువుని నింపుతారు. ఆర్గాన్ మరియు నైట్రోజన్ వాయువుని నింపడం జరుగుతూ ఉంటుంది. ఆర్గాన్ మరియు నైట్రోజన్ వాయువు మిశ్రమాలని ఈ బల్బులో నింపుతూ ఉంటారు. అసలు బల్బులో ప్రధానమైన వాయువు అంటే ఏదైనా ఉంది అంటే అది ఆర్గాన్ వాయువు. ఆర్గాన్ వాయువుని లోపల నింపేటప్పుడు అది ఆక్సిడైజింగ్ కాకుండా నివారించడం కోసం, దాని సామర్థ్యాన్ని పెంచడం కోసం ఆ బల్బుకి మనం ఏం చేస్తామండి? కొంత నైట్రోజన్ అనే దాన్ని కూడా మనం యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఆర్గాన్ మరియు నైట్రోజన్ రెండు వాయువులను ఇందులో ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏ బల్బుల ప్రత్యేకత ఇది? టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంపుల యొక్క ప్రత్యేకత. టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంపుల యొక్క ప్రత్యేకత. ఎవరు కనుక్కున్నారు దీన్ని? థామస్ ఆల్వా ఎడిసన్. దీనిలో మరి ఏం వాడుతున్నాం మనము? టంగ్స్టన్. దేని వాడుతున్నామండి? టంగ్స్టన్ అనేటువంటి లోహాన్ని వాడుతున్నాం. కాబట్టి దాని యొక్క ఉష్ణోగ్రత 2000 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా మించకూడదు అనేటువంటి నిబంధన ఉంది. 2000 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా మించకూడదు. ఇందులో ప్రధానంగా టంగ్స్టన్ తీగ అనేది సన్నగా ఇలా సాగిలబడ్డట్టుగా ఉంటుంది. మీరు చూశారు కదా, సన్నగా ఇలా సాగిలబడ్డట్టుగా ఉంటుంది. దీని ప్రకారం ఏంటంటే అంటే దీనిలో రెసిస్టెన్స్ ప్రిన్సిపల్ అనేది ఉంటుంది. ఏదైతే ఎక్కువ పొడవు ఉండడం వల్ల దాని నిరోధం ఏమవుతుందండి? పెరుగుతుంది. పొడవు పెరిగినా కొద్ది నిరోధము పెరుగుతూ ఉంటుంది, పొడవు తగ్గినా కొద్ది నిరోధము తగ్గుతూ ఉంటుంది. అంటే నిరోధము దాని యొక్క పొడవుకి ఎల్లప్పుడూ కూడా అనులోమానుపాతంలో ఉంటుంది. ఏ పాతంలో ఉంటుంది? అనులోమానుపాతంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ సూత్రాన్ని బట్టి మనకి ఇది పనిచేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సన్నగా ఉండడం వల్ల ఆ ఫిలమెంట్ అనేది ఎక్కువ ఉష్ణోగ్రతని ఇస్తుంది. ఏం చేస్తుందండి? ఇస్తుంది. ఏ బల్బులు ఇవి? టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్స్కు సంబంధించినటువంటి బల్బులు. ఒకసారి మనము మెయిన్గా ఇక్కడ ఒకటి పాయింట్, బల్బులో మనకు వచ్చేది ఏంటి? ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ కదా. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏ విధంగా మారుతుంది? అక్కడ లైట్ ఎనర్జీగా మారుతుంది. ఈ లైట్ ఎనర్జీలో మనకు రెండు టెర్మినల్స్ చూపించాడు, ఒకటి పాజిటివ్, రెండవది నెగిటివ్. మామూలుగా అయితే ఇది స్క్రూ టైప్ ఉందని చెప్పాం కదా. స్క్రూ టైప్ అంటే ఏంటంటే ఇది బాయినెట్ స్క్రూ టైప్, లేదా గోలియత్ స్క్రూ టైప్ అంటాం. పిన్ మాదిరిగా ఉంటే ఏంటన్నట్టు ఇలా పిన్ టైప్ అని పిలుస్తాం. దీంట్లో ఇటు కనిపించేటువంటి వైర్లు ఉన్నాయి కదా, వాటిని లీడ్ వైర్స్ అంటారు. ఏ వైర్స్ అంటారు? లీడ్ వైర్స్ అంటారు. అవి కాపర్తో తయారు చేయబడి ఉంటాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ వైర్స్ని సపోర్ట్ వైర్స్ అని పిలుస్తారు. సపోర్ట్ వైర్స్ ఎందుకంటాయి? ఫిలమెంట్కి స్ట్రెంగ్త్ సాగిలపడకుండా ఉపయోగపడడం జరుగుతుంది.
బల్బు లోపల నింపేటువంటి వాయువుని ఇనర్ట్ గ్యాస్ అంటారు. ఏ గ్యాస్ అని చెప్పింది ఇక్కడ? ఇనర్ట్ గ్యాస్. ఈ ఇనర్ట్ గ్యాస్ ప్రకారం మనం ఒకసారి చూసినట్లయితే దానిలో నింపే వాయువుని మనం ఆర్గాన్ అని చెప్పాం, గుర్తుందా? ఆర్గాన్ వాయువుని నింపడం జరుగుతుందని చెప్పాం. ఇది ఏం చేస్తుందండి అంటే మనకి హీట్ అనేది ఎగ్జాస్ట్ ట్యూబ్లో వచ్చినటువంటి హీట్ అనేది ఆ ఎక్స్పాన్షన్ వచ్చినప్పుడు ఆ ఫిలమెంట్ లోపల మనకి పూర్తి స్థాయి లోపల బల్బు పనిచేయడానికి వెలుతురుని బయటకు తీసుకురావడానికి అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. దీంట్లో ఒకసారి మనకు క్వశ్చన్స్ ఈ వీడియోలో కొన్ని జనరేట్ చేసింది, ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద మెటీరియల్ ఈజ్ యూజ్డ్? ఒకసారి క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ విధమైనటువంటి పదార్థాలని ఉపయోగిస్తారు అని అంటున్నాడు ఇక్కడ. వాట్ ఈస్ ద మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఇన్ లైట్ బల్బ్స్ ఫర్ ద ఫిలమెంట్? మనం దేన్ని ఉపయోగిస్తున్నాం ఇక్కడ? టంగ్స్టన్ ఫిలమెంట్ని ఉపయోగిస్తున్నాం. ఐఎమ్ రైట్, అంతే కదా? ఏ ఫిలమెంట్ని ఉపయోగిస్తున్నాం? టంగ్స్టన్ ఫిలమెంట్ని ఉపయోగిస్తున్నాం. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్, వాట్ హ్యాపెన్ ఇఫ్ ద ఫిలమెంట్ ఈజ్ ఇన్ ద లైట్ ల్యాంప్స్ ఈ స్నాప్స్? The light bulb will be glow brighter, the light bulb will be fuse, the light bulb will be change the color, the light bulb will be turn off. ఇక్కడ ఏంటండి, ఇక్కడ ఫిలమెంట్ అనేది బల్బు లోపల ఉన్నప్పుడు మనకు జరిగే పరిణామం ఏంటి? దేనికి ఉపయోగిస్తుంది? బ్రైట్ కోసం. దేనికోసం అండి? బ్రైటర్, ఎక్కువ కాంతిని వెదజల్లడానికి ఫిలమెంట్ అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా క్వశ్చన్స్ ఒకసారి చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? వాట్ టైప్ ఆఫ్ ద ఎనర్జీ డస్ ఏ లైట్ బల్బ్ ఈస్ కన్వర్ట్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ? ఏమున్నా చెప్పండి. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏ విధంగా మారుతుంది? హీట్ ఎనర్జీగా మారుతుంది. ఏ ఎనర్జీగా మారుతుంది? హీట్ ఎనర్జీగా మారడం జరుగుతూ ఉంటుంది. అకార్డింగ్ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ అంటే శక్తి అనేది ఒక రూపము నుండి మరొక రూపానికి మారుతుంది. దీని లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ అంటే మనం చిన్నప్పుడు స్కూల్లో చదివాం. దాన్నే శక్తి నిత్యత్వ నియమము అంటారు. శక్తి నిత్యత్వ నియమము అంటాం. శక్తిని ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చవచ్చు, కానీ శక్తిని సృష్టించలేము, శక్తిని నాశనము చేయలేము అనేటువంటి నిబంధన ఉంటుంది. దాన్నే లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ అని పిలుస్తారు. దీంట్లో ఒకసారి చూస్తే అకార్డింగ్ టు ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ వాట్ హ్యాపెన్స్ ద ఎనర్జీ ఏ సిస్టమ్? ఎనర్జీ కెన్ క్రియేటెడ్, ఎనర్జీ కెన్ బి డిస్ట్రాయిడెడ్, ఎనర్జీ కెన్ ఓన్లీ చేంజ్ ద ఫామ్, ఎనర్జీ కెన్ రిమైన్స్ ద కాన్స్టెంట్. ఓన్లీ చేంజ్ ద ఫామ్, దాని ఉన్న రూపాన్ని మార్చుకుంటుంది. దాని ఉన్న రూపాన్ని మార్చుకుంటుంది అంటే ఏమవుతుంది? ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ నుండి ఏం జరుగుతుంది? ఇక్కడ లైట్ ఎనర్జీగా మారుతుంది. మధ్యలో ఏమైంది? హీట్ ఎనర్జీ ప్రాసెస్ జరిగిందా లేదా? ఇలా మనకు క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పడడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మీరు పూర్తి స్థాయిలో బల్బుని మీరు అర్థం చేసుకోవాలంటే మీకు తెలిసేది ఒకటే పాయింట్. నెంబర్ 1, టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్లో ఉపయోగించేది ఏమిటి? టంగ్స్టన్ ఫిలమెంట్, అంతేనా? ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ని మనం ఏమని పిలుస్తామండి? డబుల్ అంటాం. డబుల్ అంటే ఏంటండి? ఓల్ ఫ్రేమ్ అంటాం. టంగ్స్టన్ ఫిలమెంట్ యొక్క ఫార్ములా ఏంటండి? ఓల్ ఫ్రేమ్ అని పిలుస్తూ ఉంటాం. ఇది మనకి టంగ్స్టన్ ఆక్సైడ్ రూపంలో లభిస్తుంది. దాని యొక్క ఫార్ములా W2O3 అని పిలుస్తారు. W2O3 అని పిలుస్తారు. టంగ్స్టన్ అనేది మెటలా, నాన్ మెటలా? ఇది ఒక లోహం, అంటే మెటల్ ఏంటిది? దీని యొక్క బిహేవియరు వేడి చేస్తే ఏం కావాలి? వ్యాకోచం చెందుతుంది. ఏం చెందుతుందండి? వేడి చేస్తే వ్యాకోచం చెందుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్లో మనము ఈ యొక్క లీడ్ వైర్స్ ఇటుపక్క ఉన్న లీడ్ వైర్స్కి మనం పవర్ సప్లైని ఇస్తే ఈ లీడ్ వైర్స్ నుంచి మనకు సపోర్ట్ వైర్స్ ద్వారా మనకి ఈ యొక్క ఫిలమెంట్ అనేది సపోర్ట్ తీసుకున్నప్పుడు సన్నగా ఉన్నటువంటి ఈ యొక్క టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్ అనేది అధిక నిరోధాన్ని ప్రదర్శిస్తుంది. ఇది ఒక మంచి పాయింట్. ఇది ఏ పాయింట్? ఇది హై రెసిస్టెన్స్, అధిక నిరోధమును ప్రదర్శిస్తుంది. ఇలా అధిక నిరోధమును ప్రదర్శించడం ద్వారా అధిక ఉష్ణోగ్రత రావడం జరుగుతుంది. అధిక
ఉష్ణోగ్రత అనేది పుట్టడం జరుగుతుంది. అంటే ద టెంపరేచర్ ఈజ్ ఆల్వేస్ రెసిస్టెన్స్కి ఎల్లప్పుడూ అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఫిలమెంట్ యొక్క పొడవు పెరిగితే రెసిస్టెన్స్ ఏమైనట్టు? పెరిగినట్టు. ఫిలమెంట్ యొక్క పొడవు అనేది తగ్గితే రెసిస్టెన్స్ ఏమైనట్టు? తగ్గినట్టు. అందుకే ఫిలమెంట్ అనేది సన్నగా మన వెంట్రుక మందంతో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదది? టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్. కాబట్టి దీని యొక్క రెసిస్టెన్స్ ఆధారంగా ఇది ఆర్ సర్క్యూట్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? అంటే దీనిలో నిరోధము అనేది ఉంది. ఏముంది ఇక్కడ? నిరోధము ఆర్ అనేది ఉంది. నిరోధము ఆర్ అనేది ఉండడం వల్ల ఈ సర్క్యూట్ని ఏమంటారండి? ఆర్ సర్క్యూట్ అంటారు. ఈ ప్యూర్ ఆర్ సర్క్యూట్ యొక్క పవర్ ఫ్యాక్టర్ ఏమిటి అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ని కలిగి ఉంటాయి. ఏ పవర్ ఫ్యాక్టర్ అండి? యూనిటీ. యూనిటీ అంటే ఏంటిది? ఇక్కడ దీని యొక్క పవర్ ఫ్యాక్టర్ అనేది కాస్ పై ఈక్వల్స్, మీకు సార్ చెప్పే ఉంటాడు, ఆర్ బై జెడ్. ఈ ప్రిన్సిపల్ విన్నారా? కాస్ పై ఈక్వల్స్ టు ఆర్ బై జెడ్. అంటే పవర్ ఫ్యాక్టర్ అనేది దాని యొక్క రెసిస్టెన్స్ బై ఇంపిడెన్స్కి నిష్పత్తికి సమానంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కాస్ పై ఈక్వల్స్ టు ఆర్ బై జెడ్గా మనం పిలుస్తాం. అంటే ఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ ఏంటి? ఇక్కడ జెడ్. కాబట్టి రెసిస్టెన్స్ దాని ఇంపిడెన్స్కి సమానంగా ఉంది. కాబట్టి కేవలం ఇందులో ఎటువంటి కెపాసిటర్ కానీ ఉంటాయా? కెపాసిటర్ కానీ ఇండక్టర్ కానీ ఉండవు. కాబట్టి దీన్ని ప్యూర్ ఆర్ సర్క్యూట్ అంటారు. ఏమంటారు? ప్యూర్ ఆర్ సర్క్యూట్. అలా స్వచ్ఛమైన ప్యూర్ ఆర్ సర్క్యూట్ అంటే అలా స్వచ్ఛమైన ఆర్ సర్క్యూట్ని కలిగి ఉన్నటువంటి ఈ బల్బులు ప్రదర్శించే పవర్ ఫ్యాక్టర్ యూనిటీ. 2022 TSSPDCలో అడిగినటువంటి ప్రశ్న. ఈ బల్బులు అనేవి ఏ రకమైనటువంటి కాంతినిస్తాయి? ఎప్పుడు కూడా పసుపు వర్ణపు కాంతినిస్తాయి. తెలుసు కదా మీకు? ఇవి పసుపు వర్ణంలో ఉంటాయి. వీటి సామర్థ్యాన్ని అంచనా వేయాలంటే ఎలా వేస్తారు? వాట్స్. ఎలా వేస్తారండి? వాట్స్ రూపం లోపల అంచనా వేస్తారు. మనకి మార్కెట్లో 60 వాట్స్ బల్బ్స్, 100 వాట్స్ బల్బ్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. మరియు ఇలా పొడుగ్గా ఫిలమెంట్ను కలిగి ఉన్నటువంటి వివాహ వేదికల కోసం పెళ్లిలలో ఉపయోగించే ఓస్రామ్ బల్బులను ఉంటాయి. ఆ బల్బులు అనేవి పెన్సిల్ ల్యాంపులను పిలుస్తూ ఉంటారు. అవి కూడా టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంపులకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీనిలో ప్రధానంగా మనకు ఇంకో క్వశ్చన్ ఏం పడుతుందంటే ఇది ఆర్ సర్క్యూట్ అని, ఎంత మించకూడదు వాటి టెంపరేచర్ అని అడుగుతాడు. 2000 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా మించకూడదు అనేది గుర్తుపెట్టుకోండి. దీంతో పాటుగా దీనిలో మరొక ప్రశ్న ఏంటి సార్ అంటే దీంట్లో మనకు ప్రధానంగా ఎనర్జీ ఏమవుతుంది? ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మాట్లాడాలా, హీట్ ఎనర్జీగా మారి లైట్ ఎనర్జీగా మారుతుంది. అయిపోయింది కదా? ఇక్కడ రెండవ విషయం, దీనిలో ఫిలమెంట్ ఉంటుంది కదా, ఈ ఫిలమెంట్ నుంచి ఇక్కడ సపోర్ట్ వైర్స్ వరకు మనకు కనిపించేటువంటి దాన్ని ఈ లీడ్ వైర్స్ అనేవి కాపర్తో తయారు చేస్తారు. తర్వాత ఈ ఫిలమెంట్ తర్వాత ఈ భాగంలో దీన్ని డ్యూమైట్తో తయారు చేస్తారు. దేంతోని? డ్యూమైట్తో చేస్తారు. డ్యూమైట్ నుండి మళ్ళీ ఇక్కడ టర్మినల్స్ ఉంటాయి కదా, ఫేజు, ఇక్కడ న్యూట్రల్ని టచ్ అయ్యే విధంగా టర్మినల్స్ ఉంటాయి కదా, ఈ టర్మినల్స్ని కాపర్తో తయారు చేస్తారు. దేంతో చేస్తారు? కాపర్తో తయారు చేస్తారు. ఇందులో నింపే వాయువు ఏంటండి? ఆర్గాన్ ప్లస్ నైట్రోజన్ వాయువును నింపుతారు. టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంపుల్లో ఉండే ప్రధానమైన వాయువు ఏంటండి? ఆర్గాన్ మరియు నైట్రోజన్ యొక్క వాయువులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇది బల్బుల యొక్క ప్రత్యేకత. ఏ బల్బులు ఇవి? టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బుల యొక్క ప్రత్యేకత. ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న. మామూలుగా అయితే ఈ బల్బులు 80 ల్యూమెన్ పర్ వాట్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఒక వాటికి 18 ల్యూమెన్ పర్ వాట్ సామర్థ్యంలో శక్తిని వెదజల్లుతూ ఉంటాయి. ఇవి ప్రధానమైనవి. ఇవి టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బులకి సంబంధించిన అంశం ఇది. ఓకే.